యోగి అవ్వాలంటే హిమాలయస్‌కి వెళ్ళాలా? కాదు. ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తే సరిపోతుంది. ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాసతో యోగి అవ్వచ్చు ఎవరైనా కూడా. ఈ ధ్యానం చేస్తే కర్మలన్నీ దగ్ధమైపోతాయి మాస్టర్స్. ఎలా దగ్ధమవుతాయి? జ్ఞానం ద్వారా, జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దహించబడతాయి. అందుకనే దీర్ఘకాలిక రోగాలన్నీ, ఆరోగ్య సమస్యలన్నీ కూడా అన్నీ కూడా మటుమాయమైపోతాయి. డాక్టర్ మెడిసిన్స్ ఇస్తారు మాస్టర్స్, కానీ మన కర్మల్ని తీసుకోలేరు. ఇది సత్యము, ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ యోగంతో, అంటే ఆ కలియగతో, మనసు బుద్ధి శరీరము కలియకతో, ఆత్మతో మనం ఎప్పుడైతే కలియక అవుతుందో మనము సమృద్ధిలోకి వస్తాము.